మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి శిక్ష పడింది. 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారామణి తీర్పు ఇచ్చారు. నల్గొండ జిల్లా మోతే మండలంలో ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిపై అంతస్తులోకి తీసుకెళ్లి ఉప్పల నాగార్జున అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు పై అంతస్తులోకి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు ఓ వివాహానికి వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై మోతే పోలీస్ స్టేషన్లో 2019లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 2020 నుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. నల్గొండ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారామణి నాగార్జునను దోషిగా తేల్చి 7 ఏళ్ల జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.